వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఈడీ ఆఫీస్కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు సంస్థల నుండి మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. దీనికి సంబంధించిన లావాదేవీల విషయంలో మహేష్ బాబును ఈడీ విచారించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మహేష్ బాబు ఇంటి దగ్గర నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ అంశం కావచ్చు, అదేవిధంగా సురానా గ్రూప్స్కి సంబంధించిన వ్యవహారంలో కూడా మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా మహేష్ బాబుకి ఈ ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను ఈ సంస్థలు 5,90,00,000 చెల్లించినట్టు కూడా ఈడీ అభియోగాల్లో నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ లావాదేవీలకు అంశంకి సంబంధించి కూడా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేసిందని చెప్పొచ్చు. ఈ నోటీసులు కూడా ఈ నెల 27న హాజరు కావాలంటూ కూడా పేర్కొంది. ప్రధానంగా ఏదైతే ఈ నెల 16న ఈడీ ఇటు సురానా గ్రూప్స్ సంస్థలపైన, ఆ సంస్థలకు సంబంధించిన యజమాని ఇంటిపైన, కార్యాలయాలపైన, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ సంస్థలపైన కావచ్చు, కార్యాలయాలపైన, యజమానుల ఇంటిపైన కూడా దాడులు చేసి కూడా కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగానే కూడా ఈ రెండింటికి మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో కూడా మహేష్ బాబుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ప్రధానంగా మహేష్ బాబు ఈ రెండు సంస్థలకి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను పెద్ద మొత్తంలో కూడా అంటే డబ్బులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కూడా 5,90,00,000 తీసుకున్న నేపథ్యంలో కూడా 3.5 కోట్లు నగదు రూపంలో, మిగతా 2.5 కోట్లకు సంబంధించి కూడా అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా అవి ఏ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఆ అకౌంట్ ఎవరు, సంబంధించిన అకౌంట్కి సంబంధించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి మహేష్ బాబు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయనే కూడా అంశాలపై కూడా ఈడీ ఆరాధిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మహేష్ బాబుని ఏదైతే విచారణకు హాజరు కావాలని కూడా ఇటు నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారి టాలీవుడ్ ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ హీరో. ఈ నేపథ్యంలో కూడా ఒకసారి అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వైరల్గా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మరి మహేష్ బాబు ఈ నెల హాజరవుతారా లేదా అనే అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి మాత్రం ఏదైతే ఆ రోజు తన అడ్వకేట్లని పంపిస్తారనే అంశాలు మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఏ విధంగా సమాధానం చెప్తారు, అదేవిధంగా మహేష్ బాబు ఆ రోజు హాజరయ్యే పరిస్థితి ఉందా లేదని మాత్రం ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.